నాబార్డ్ సౌజన్యంతో ముంపు గ్రామాల మహిళలకు టైలరింగ్ లోని వివిధ మోడళ్లలో అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్ పై అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తులపైన ఎల్ఈడిపి శిక్షణ కార్యక్రమం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి హాజరయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించే 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో మహిళలు క్రమం తప్పకుండా హాజరై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని వారి కుటుంబ పోషణకు తోడ్పడాలని సూచించారు. అలాగే మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అనంతరం కుట్టు మిషన్ ని అందిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ, జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, ఎంపీటీసీలు బాస రాజశేఖర్, వనపర్తి దేవరాజు, నాబార్డ్ అధికారులు, అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందులో మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏ కోర్సెస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఎందులో మీకు స్కిల్ నేర్చుకోవాలని ఉంది అనే రిక్వైర్మెంట్ తీసుకొని ఆ విధంగా మనము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి అరౌండ్ 1400 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మనం మొదటి ఫేజ్లో 240 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక 170 మందికి మనం కుట్టు మిషన్స్ మరియు 60 మందికి మిల్లెట్ ఫుడ్ ప్రిపరేషన్లో కోర్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్ కూడా మనకి ఆల్రెడీ చెప్పారు డిఆర్డీఓ గారు అండ్ ఏజీఎం నాబార్డ్. దానికి ఒక్కొక్క బ్యాచ్లో 30 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ 30 మందికి కూడా 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ఈ 15 రోజులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనకి బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ వరకు 15 డేస్లో అయిపోతుంది. అంటే ఇట్స్ షార్ట్ పీరియడ్, బట్ ఆ 15 డేస్ మీరు అందరూ ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేర్చుకుంటే 100% 15 డేస్ అయిపోయేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ వస్తుంది. మన మాస్టర్ ట్రైనర్ కూడా మీతో మాట్లాడారు. ఇందాక నేను మాస్టర్ ట్రైనర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంతకుముందు వాళ్ళు చేసిన కోర్సెస్లో సక్సెస్ రేట్ ఏంటి అని చెప్పేసి కలుగుతున్నారు. మీరు ఈ కోర్సులో కూడా మిల్లెట్ ఫుడ్ నేర్చుకుంటే మీరు తర్వాత ఒక 4-5 కలిసి ఒక చిన్న యూనిట్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఆ యూనిట్ సెటప్ చేసుకోవడానికి మనకి PMFME కింద కానీ మన SHG బ్యాంకింగ్ టెస్ట్ కానీ నెసరీ లోన్ సపోర్ట్ లేకపోతే నెసరీ ఎక్విప్మెంట్ సపోర్ట్ కూడా నాబార్డ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు మొదటి ప్రాధాన్యత ముంపు గ్రామాలను తీసుకొని ఇక్కడ కూలీ చేసుకోవడానికి ఇక్కడ వ్యవసాయ భూములు లేకపోవడం, ఇతర ప్రాంతాలు తగిలించి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూలీ కోసం చాలా దూరం వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి స్వయం ఉపాధిలో వారికే అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పినప్పుడు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందు వస్తున్న అధికారులు యంత్రాంగాన్ని నా వైపు నుంచి ప్రత్యేక అభినందనలు అందిస్తూ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 230 పైచీలకు ఉన్నటువంటి మహిళలకు ఒక శిక్షణ కార్యక్రమం. ఇందులో ఎక్కువ ఒక 50 మంది 60 మంది మిల్లెట్లకు సంబంధించి శిక్షణ తీసుకుని మిగతా పోషణ ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా కేవలం రంగంలోనే ముందుకు వచ్చిన పరిస్థితులలో 2 రోజులు మళ్ళీ చర్చ వచ్చింది. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో ట్రైనింగ్ శిక్షణ మనం ఇచ్చి వారిని ఫీజు ఇచ్చి వారిని గుర్తు విషయంలో నేర్పించిన తర్వాత మరి వాళ్ళకు గ్రామాలలో కుట్టుకోవడానికి వారికి ప్రతిరోజు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందేమో. పట్టణాల్లో అయితే బోర్డు నుంచి వచ్చి కుట్టించుకునే పరిస్థితి, కానీ ఒకటే గ్రామంలో 50 మంది కుట్టు విషయంలో శిక్షణ పొందితే వాళ్ళకు ఉపాధి చేయాలని చెప్పంటే డిఆర్డీఓ గారు కానీ నాబార్డ్ ఏజెంట్ కానీ కలెక్టర్ గారు లక్ష్మీపతి గారు మాట్లాడడం జరిగింది. మనం ఎవరైతే కలిసి పొందుతున్నటువంటి ఈరోజు 200 మంది కానీ రేపు 14 మంది పూర్తి కాలు వేసుకుంటే వీరికి మనమే ఉపాధి కల్పించే విధంగా రూపాయలు జరుగుతుంది. అంటే ఒకరోజు మీరు 6 కుడితే 300, 10 కుడితే 700. ఈ విధంగా మన స్కూల్ డ్రెస్లో ఒక 10 ఈజీగా కుట్టడానికి అవకాశం ఉంటుందని తెలిసిందే. కాబట్టి ఇందులో నేను నాబార్డ్ ఏజెంట్ గారికి డిఆర్డీఓ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. కట్టింగ్లో నైపుణ్యం అందరూ రాకపోవచ్చు. ఈ గ్రామానికి 4-5 కటింగ్తో ఏర్పాటు చేసినట్టయితే ఆ బట్ట రాగానే కటింగ్ మీద పంపించి వాళ్ళు కట్ చేసి ఆయన ఇళ్ళకి పంపించినట్టయితే ప్రతి గ్రామంలో కటింగ్ సంబంధించిన వారికి నైపుణ్యం ఎవరైతే మీరు మధ్యలో మాలికలకు ఇచ్చినప్పుడే
మీరు తీసుకొచ్చిన 30 మంది ఎవరికి కట్టింగ్లో నైపుణ్యం ఉందో వారిని అందులోనే ఏర్పాటు చేసినట్టయితే వారికి పట్టురాగానే కట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూషన్ సెక్షన్ ఇళ్ళకి పంపడమా లేదు మీరు 10 మంది గ్రామానికి మనం వివో బిల్లులు 10 ప్రొడ్యూషన్ ఇవ్వాలని చెప్పి ప్రస్తుతానికి అనుకోవడం జరుగుతుంది. నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగిన రోజు మేడం గారు కూడా ఈ సందర్భంగా శ్రీనిధి ద్వారా ఈరోజు బ్యాంకులు మిమ్మల్ని బాగా నమ్ముతున్నాను. కొన్ని బ్యాంకులు అయితే మీతో నడుస్తున్నాయి. శ్రీనిధి మీరు 2 లక్షలు 10 లక్షలు ఇస్తుంది 20 లక్షలు ఒక్కొక్క సంఘానికి తీసుకున్నట్టున్నారు. మళ్ళీ 3 కట్టేది ఎవరా అంటే మహిళా తల్లి తెలంగాణలో కానీ ఆనాడు 7,000 పెద్ద ఖర్చే కాకపోవచ్చు. కుట్టు విషయం కూడా మీరు వివో ఆఫీస్లో 10 పెట్టి కుట్టుబడి కూడా కాకుండా నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా కుట్టు విషయం మనం ఇప్పించినట్టయితే మనం ఇప్పుడు ఏదైతే స్కూల్ డ్రెస్ అనుకుంటున్నాం బహుశా పోలీసు డ్రెస్ కానీ ఇంకా ఇతర ఏ ఉన్నా కానీ మన ప్రాంతానికి వచ్చినవన్నీ కూడా వీళ్ళకి సమంగా పంచినట్టయితే వీళ్ళు పోటీతత్వం పెరిగి ఈ 14,000 కాస్త 3,000 కావాలని చెప్పి నేను కోరుకుంటాను కదా. జరిగింది టైలరింగే కాకుండా ఆడవాళ్ళు వంట చెయ్యి తిరిగి చేయండి మహిళా తల్లిదండ్రులు ఇద్దరు గౌరవం గారు. ఎందుకంటే పచ్చలు తయారీలో కూడా ముందు రావచ్చు. పచ్చలు తయారీ కూడా మీరు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయి కూడా పోవచ్చు. మీ మధ్యలో అంబాసిడర్గా ఈ ప్రభుత్వం ఉంటుంది. ముందు కాబట్టి మొదటి ప్రజలకు ఇవ్వాలని చెప్పిన ఆలోచన తీసుకోవడం బాగా ఈ కార్యక్రమం నిర్వహించిన అమలు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా ప్రత్యేకంగా నేను మళ్ళీ చేస్తున్నా. ఈ 4 గ్రామాలు ఏ గ్రామాల్లో ఆ గ్రామంలో శిక్షణ మీరు మళ్ళీ రేపు అనుకున్న అవసరం లేదు.